జయమోహన్ నెమ్మినీలం కథల సంపుటి తర్వాత జయమోహన్ నవల అధోలోకం ఛాయా నుండే వచ్చింది. ఆ పుస్తకాన్ని అనువాదం చేసిన ఇద్దరు కుమార్ ఎస్ అవినేని భాస్కర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఛాయా కొత్తగా మొదలుపెట్టినటువంటి పాడ్కాస్ట్లో ఈ సిరీస్ని ప్రారంభిస్తున్నాం. పబ్లిషర్లుగా అనువాదకులు ఏమనుకుంటున్నారు, రచయితలు ఏమనుకుంటున్నారు అనేది ఒక సిరీస్గా చేద్దాం అనుకుంటున్నాం. ఆ సిరీస్లో ఇది మొదటిది. మనకు మామూలుగా ఒక టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేసేప్పుడు ఒకరికి అర్థం, అంటే మనం చదివినప్పుడు చదువర్లుగా నచ్చుతుంది, దాన్ని అనువాదంలోకి తీసుకొచ్చేప్పుడు అనేక సమస్యలు ఉంటాయి. కానీ ఏ టెక్స్ట్నైనా ఇద్దరు చదువుతున్నప్పుడు ప్రతి రీడర్కి ఇంకొక రీడర్కి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి దాని మీద. రెండోది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థం అవుతుంది. అట్లా ఒకే టెక్స్ట్ని ఇద్దరు ట్రాన్స్లేట్ చేయడం అనేది సహజంగా చాలా ఎక్కువగా కనిపించదు ఇంటర్నేషనల్గా కానీ మనం ఇక్కడ కానీ చూసుకుంటున్నప్పుడు. రెండవది అధోలోకం లాంటి కాంప్లెక్స్ టెక్స్ట్, లేయర్లుగా ఉండేటువంటి టెక్స్ట్, వీటన్నిటికీ మళ్ళీ ఒక అంతఃసూత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనికి. అవును. సో ఇది పోకుండా తీసుకొని రావడం, మీరిద్దరు దీన్ని ఎట్లా అచీవ్ చేసినారు? ఇది నెమ్మినీలం గురించి మొదట చెప్పేసావు కాబట్టి నేను ఒక విషయం చెప్పాలి. సో అందులో ఉన్న 12 కథలు ఒక ఎత్తు అయితే నెమ్మినీలం అన్న కథ ఒకటే ఒక ఎత్తు. ముఖ్యంగా ఆ కథ గురించి చాలామంది చెప్పిన విమర్శ ఏంటంటే, తెలుగులోనే కాదు తమిళ్లో కూడా, అసలు ఈ 12 కథలకు ఈ కథకు ఏంటి సంబంధం? అసలు ఈ కథ జయమోహన్ 11 కథలు మాత్రమే రాసి ఆ పుస్తకంలో పెట్టినచ్చు కదా, ఈ 12వ కథ ఎందుకు పెట్టాడు? సరే పెట్టాడు, పోనీ తెలుగులోకి వచ్చేసరికి అనువాదం చేయకుండా వదిలేసి ఉండొచ్చు కదా. సరే అనువాదం కూడా చేశారు, పుస్తకానికే అలాంటి ఒక కథ టైటిల్ ఎందుకు ఎంచుకున్నారు? ఇంకా ఇన్ని 11 కథలని వదిలేసి ఈ కథ ఎందుకు ఎంచుకున్నారు అన్నది చాలామంది నాతో చెప్పిన అడిగిన ప్రశ్న ఇది. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళకందరికీ నేను ఎప్పుడు వివరించి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తాను, ఈ అవకాశం వాడుకుంటున్నాను. ఆ 11 కథలు కూడా మీ పిల్లాడికో పిల్లకో చిన్నపిల్లలకో కథలుగా చెప్పుకోవచ్చు నిద్రపుచ్చడానికి ముందుగా, 11 కథలు కూడాను. అయితే ఈ నెమ్మినీలం కథను మాత్రం అలా చెప్పలేం. ఆ 11 కథలు అలా చెప్పగలిగాం కాబట్టి ఆ కోవలోనే ఈ కథను కూడా చూస్తున్నారు కాబట్టి ఆ కథ అర్థం కావట్లేదు. అదే ఆ కథని ఈ 11 కథలతో కాకుండా అది వేరే ఒక పుస్తకంలో విడిగా వచ్చి ఉంటే, లేకుంటే ఆ కథను మాత్రం విడిగా చదివి ఉంటే ప్రతి పాఠకుడికి కూడా ఆ కథ కొంత ఎక్కువగా అర్థమై ఉంటుంది. ఈ 11 కథలతో పోల్చుకుని దాంతో చూసుకునే చదువుతున్నారు కాబట్టి ఆ కథలోని తాత్వికత ఎక్కువ మందికి అర్థం కాలేదు. అయితే కొంతమంది చదివిన ఆ కథను మాత్రమే పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు. మిగిలిన కథల కంటే కూడా ఈ కథ ఎంతో గొప్ప కథ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే, జయమోహన్ కథల్లో కొన్ని కథల్లో కొన్ని నవలల్లో ఒక ఫిలాసఫికల్ టచ్ అనేది ఉంటూనే ఉంటుంది లోపల. ఒక మానవుడు పడే యాతన ఒకటి ఉంటుంది కదా, పైకి తెలియని ఒక యాతన, అంటే పైకి ఇది అని చెప్పలేడు, అది వచ్చేసి లోపల జరుగుతుంటే ఒక మదనం అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ మదనం అనేది ఒక మనిషి లోపల జరిగే ఒక కథ. అది ఒక్క మనిషి కాదు, అక్కడ వాళ్ళని అక్కడ ఒక ఇద్దరు రచయితలుగా, ఒక సంగీత కళాకారుడుగా, ఒక నాట్యకారిని, వీళ్ళని మాత్రమే చూడకూడదు అక్కడ. అంటే వాళ్ళ దాటుకుని ఒకటి ఉంది, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక్కొక్క మనిషి అనేవాడు ఉన్నాడు. ఆ మనిషి గురించిన కథ అది. అట్లాంటి విభిన్నమైన 4 మనుషుల గురించో, ఇంకా చెప్పాలంటే స్వామినాథన్ కూడా అందులో ముఖ్యమైన పాత్రే, ఆ మనిషి పాత్ర కూడా ఉంది అందులో. సో ఈ మనుషుల్ని మనుషులుగా చూసి ఆ మనుషుల లోపల ఏం జరుగుతుందో పట్టుకోగలిగితే ఆ కథకే అర్థం దొరుకుతుంది. టైటిల్ అంటే తమిళ్లో ఆ కథకి టైటిల్ పెట్టేటప్పుడు మైల్ కழுத்து అని పెట్టాడు. అంటే నెమలి మెడ. అది నాట్యం చేసేటప్పుడు ఊరికే మామూలుగా నిల్చున్నప్పుడు కూడా చూస్తే అది కదులుతూనే ఉంటుంది, ఒక స్టేబుల్గా ఉండదు ఎప్పుడు. అది కదులుతూ ఉండేది ఒకటే కాకుండా, అంటే ఆ చలనం, అంటే అది చలించుతూ ఉంటుంది నిత్యం. ఆ చలించే ఆ ప్రాసెస్లో వచ్చేసి ఒక రంగు అనేది ఉండదు దానికి, రంగులు అది మారుతూనే ఉంటుంది. అంటే ఈ క్షణం చూసిన రంగు నెక్స్ట్ మరో క్షణం ఉండదు అనమాట అలా. సో అలాంటి ఒక మనసులో జరిగే యాతన, ఆ విషయాలు చెప్తున్నాడు ఆ కథలో. అందుకే ఆ కథకు ఆ టైటిల్ కూడా పెట్టాడేమో ఆయన. మనం తెలుగులోకి వచ్చేసరికి నెమ్మి నీలం అని నీలం రంగు తీసుకొచ్చి పెట్టాం, కానీ
అలాంటి అలాంటి ఒక తాత్వికత నిండిన నవలే ఈ అధోలోకం కూడా. సో ఆ నెమ్మినీలం కథని కుమార్ వచ్చేసి ఆ కథను చదివి ఆ నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో, నేను ఏదైతే ఒక్కొక్క పాత్ర గురించి అనుకున్నానో అవే మాటలు ఇంచుమించుగా అదే అలాంటి ఒక ఇదే పంచుకున్నాడు, అభిప్రాయమే పంచుకున్నాడు. అప్పుడు నాకు అనిపించింది అంటే ఈ మనిషికి బాగా అర్థమైంది. ఆల్మోస్ట్ నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో నాకు ఏమైతే అర్థమైంది అదే అర్థమవుతుంది. అయితే భాస్కర్, సారీ టు ఇంటరప్ట్ హియర్. అంటే ఈ ఇంటర్వ్యూలో నాకు ఇది ఒక క్వశ్చన్ ఏంటంటే, నెమ్మినీలం అంటే మొత్తం ఆ సంపుటిలో ఉన్న 12 కథల్లో నెమ్మినీలం అనే కథలో బోల్డ్ అని లేయర్లు ఉంటాయి, కానీ వాటన్నిటికీ ఒక అంతసూత్రం ఉంటుంది మళ్ళీ. అవును, సరిగ్గా అదో లోకంలో ఆ టెక్నిక్ ఏదో అనిపించింది నాకు. అంటే ఒక రీడర్గా చదువుతున్నప్పుడు అనేక లేయర్లుగా కథలు చెప్తున్నప్పుడు మళ్ళీ వీటన్నిటిని అండర్ కరెంట్గా చేసేటువంటి ఒక స్పిరిచువల్ కానీ ఒక ఇన్నర్ సోల్ అని ఏదైతే మనం మాట్లాడుతుంటామో ఫిలాసఫికల్గా, అది అధోలోకంలో కూడా కనిపించింది. అవును, ఎస్, యూ కెన్ కంటిన్యూ. అదే నెమ్నీలంలో ఉన్న సోల్ అనేది ఏదైతే ఉందో ప్రతి పాత్రలోనూ, ఇందులో కూడా అంతర్సూత్రంగా అది ఉంది. ఒక ఆధ్యాత్మికమైన విషయం కావచ్చు, ఒక తత్వం కావచ్చు, లేకుంటే సమాజం గురించిన అలిగరి కూడా కావచ్చు. మనం వాళ్ళని భిక్షగాళ్ళుగానే చూడక్కర్లా, ఆ భిక్షగాళ్ళని ఒక్కొక్క స్థాయిలోనూ తీసుకెళ్ళి చూసుకోవచ్చు. మనం మన ఆఫీస్లో చూసుకోవచ్చు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్స్లో చూసుకోవచ్చు ఇట్లాంటి బిహేవియర్స్. లేకపోతే ఒక ఆఫీస్ పార్టీలో, లేకుంటే పబ్బుల్లో కూడా చూడొచ్చు. లేకుంటే ఇంకా పై స్థాయికి వెళ్ళి బాగా ధనవంతులంతా పోగయ్యే ఒక చోట చూడొచ్చు. మినిస్టర్స్ పోగయ్యే క్యాబినెట్స్లో చూడొచ్చు. సో దాన్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా పోల్చుకుని చూస్తాం అనే దాన్ని బట్టే ఉంటుందని నాకు అనిపిస్తుంది. అది భిక్షగాళ్ళు అనేది జస్ట్ ఒక ఆ పాత్రలు తీసుకుని సూపర్ఫిషియల్గా చూస్తే ఆ భిక్షగాళ్ళు కదా, ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అది ప్రతి మానవుడి కదా. సో అందులో వాడిన భాష అవి కాకపోతే భిక్షగాళ్ళు మాట్లాడుకునే భాష కావచ్చు, కానీ భిక్షగాళ్ళు మాట్లాడుకునేది ఆ భాష అయితే మనం అదే రేంజ్లో మాట్లాడుకుంటున్నాం. భాష పాలిష్డ్గా ఉండొచ్చు, భావం పాలిష్డ్ కాదు. చెప్పాలంటే ఉద్దేశాలు కూడా పాలిష్డ్గా లేదు. చెప్పాలంటే వాళ్ళ భాష కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఉద్దేశాలు, భావాలు కొంచెం మెరుగ్గా ఉంటాయి మనకంటే అనిపిస్తుంది చాలాసార్లు నాకు. ఆ రకంగా కుమార్ ఎస్ వచ్చేసి ఆ కథతో, ఆ నెమ్మినీలం కథతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి, ఈ నవలతో కూడా అంతా అదే ఇంచుమించుగా అలాగే కనెక్ట్ అయ్యాడు కాబట్టి, చదివిన తర్వాత సరే అనువాదం చేయాలని మొదలుపెట్టినప్పుడు ఇద్దరం అనుకున్నాం, మొదలుపెట్టాం. అందులో మొదలుపెట్టాము కానీ అంత సులువుగా జరగలేదు ఈ ప్రాసెస్. ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్కి, ప్రతి పేజీకి కూడా ఎన్నో గంటలు చర్చించుకుని ప్రతి వాక్యం, ప్రతి పారాగ్రాఫ్, ప్రతి చాప్టర్ మళ్ళీ తిరగరాసి మళ్ళీ మేము రాసేసిన తర్వాత ఎన్నోసార్లు ఒరిజినల్లో ఏముంది మళ్ళీ వెళ్ళి చూసి, నేను పైకి అరంలో ఉన్నదాన్ని టెక్స్ట్ని పైకి చదివితే ఒక అర్థం, లోపల చదువుకున్నప్పుడు ఒక అర్థం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అన్ని చదివి చెప్పినప్పుడు ఆపేసి మనం ఇలా రాయలేదు అని చెప్పేవాడు. నేను అరంలో చదువుతుంటే వినిపిస్తుంటే, మనం ఇది రాయలేదు, ఇలా రాయలేదు, మనం ఇలా రాసాం. సో అట్లాంటి సూక్ష్మమైన విషయాలు కూడా పట్టుకుని రాశాడు. ఇది మాత్రం పెద్ద శ్రమ అయితే మేము చాలా ఎక్కువ శ్రమ పెట్టాము ఈ అనువాదానికి. నెమ్మినీలంకి అది దాదాపు 5 ఏళ్ళ పీరియడ్లో చేసిన కథలు అయితే, ఇది ఒక 6 నెలలు 5 నెలల కంటే తక్కువే ఆ సమయంలో చేసినప్పటికీ శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువ శ్రమ పెట్టాం. అంటే ఇప్పుడు ఓకే, అనువాదం విషయానికి వస్తే, ఇప్పుడు మీ ప్రశ్న అసలు ఇద్దరు కలిసి ఎట్లా చేశారు అంటే, జయమోహన్ కథల గురించి భాస్కర్ 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం భాస్కర్ ఏనుగు డాక్టరు కథ చదివి నేను ఫోన్ చేశాను. అంటే వేరే కాంటెక్స్లో నేను ఏనుగు డాక్టర్ కథ చదివాను. అప్పటిదాకా నాకు జయమోహన్ గురించి కూడా తెలియదు యాక్చువల్లీ, అలాంటి రైటర్ ఒక ఆయన ఉన్నాడని. సో ఏనుగు డాక్టర్ కథ గురించి మేము మాట్లాడుకున్నాము. అక్కడి నుంచి మా స్నేహం మొదలైంది. సో జయమోహన్ ఏ కథ చేసినా కూడా భాస్కర్ అనువాదం రెగ్యులర్గా ఈ మాటలు వస్తూనే ఉంటాయి కదా. అంటే అదర్ దాన్ నెమ్మినీలం పుస్తకం వచ్చే ముందర కూడా చాలా కథలు ఈ మాటలు వచ్చాయి భాస్కర్. సో ఏ కథ రాసినా కూడా మేమిద్దరం చర్చించుకోవడం. అప్పటికి మళ్ళీ స్టోరీస్ ఆఫ్ ది ట్రూ పుస్తకం కూడా వచ్చింది. స్టోరీస్ ఆఫ్ ది ట్రూ నెమ్మినీలానికి ఇంగ్లీష్ వెర్షన్ అది ముందర వచ్చింది, ఒక 2 ఏళ్ళ ముందర వచ్చింది.
సో ఆ కథలు చదువుతున్నప్పుడు కూడా అంటే జయమోహన్ భాస్కర్ ఈజ్ లైక్ జయమోహన్ ఎన్సైక్లోపీడియా అనమాట. అంటే భాస్కర్ ఆల్మోస్ట్ ప్రచురితమైన ప్రతి సెంటెన్స్ చదివాడు అనుకుంటా జయమోహన్ గారు రాసింది. సో అదే కాకుండా జయమోహన్ గారిని కలవడం, మాట్లాడడం, అంటే రచయిత ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో రాస్తాడు, ఇవన్నీ కూడా భాస్కర్కి క్లియర్గా తెలుసు. సో జయమోహన్ అభిమానిగా నేను ఏ కథ వచ్చినా నాకు పంపిస్తుండేవాడు, అనిల్ ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది. మేమిద్దరం దాని గురించి చాలాసేపు మాట్లాడుకునేవాడు. సో అందుకని ఏంటంటే వేవ్ లెంత్ సేమ్ ఉంటుంది. సో ఇది మొదలుపెట్టినప్పుడు నాకు ఆబ్వియస్గా అరవన్ రాదు. సో నేను అబిస్ తీసుకొని మొదలుపెట్టాను నేను ట్రాన్స్లేషన్ నా వైపు నుంచి నేను చేసేటప్పుడు. సో సుచిత్ర రామచంద్రన్ కూడా ఆల్మోస్ట్ లైక్ భాస్కర్. అంటే ఆవిడ కూడా ట్రాన్స్లేటర్ కాదు, జయమోహన్ పుస్తకాలు చదివి జయమోహన్ అభిమాని అయ్యి జయమోహన్ పుస్తకాలు ఇంగ్లీష్లోకి తీసుకురావడానికి ట్రాన్స్లేటర్గా మారిన వ్యక్తి సుచిత్ర రామచంద్రన్. ఆవిడ కూడా మాలాగే లిటరరీ ఫ్యామిలీ నుంచో లేదంటే రైటర్స్ ఫ్యామిలీ నుంచో వచ్చిన వ్యవహారం కాదు. రైటర్ కాదు ఆవిడ, ట్రాన్స్లేటర్ కూడా కాదు. జయమోహన్ మీద ఇంట్రెస్ట్తో ట్రాన్స్లేషన్స్ మొదలుపెట్టి. సో దీనివల్ల ఏంటంటే నాకు భాస్కర్కి నేను అనుకోవటం చాలా సింక్ ఉంటుంది. అంటే జయమోహన్, ఎస్పెషల్లీ జయమోహన్ వ్యవహారానికి వస్తే ఏం మాట్లాడుకున్నా మేము గంటలు మాట్లాడుకోగలం. సో అది అధోలోకంలో బాగా హెల్ప్ఫుల్ అయింది, అది చాలా హెల్ప్ఫుల్ అయింది. సుచిత్ర రామచంద్రన్ ఇన్పుట్స్ కూడా తీసుకున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్లో నుంచి చేసిన ప్రతి వాక్యం మళ్ళీ భాస్కర్కి అరం వచ్చు కాబట్టి ప్రతి వాక్యాన్ని భాస్కరు సరిపోల్చి చూశాడు, అరవంలో ఉన్నట్టుందా అని. ఇన్ఫ్యాక్ట్ సుచిత్ర రామచంద్రన్ చాలా ఫెంటాస్టిక్ ట్రాన్స్లేషన్ చేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. అంటే అది అమెరికన్ లిటరరీ ట్రాన్స్లేటర్స్ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ వాళ్ళు పెట్టిన ఒక కాంపిటీషన్లో అది షార్ట్ లిస్ట్ కూడా అయింది. అంటే ప్రపంచంలో అనువాదం చేసిన పుస్తకాల్లో టాప్ 5లో షార్ట్ లిస్ట్ అయింది. సో చాలా ఎక్స్ట్రాడనరీ ట్రాన్స్లేషన్, చాలా కష్టం కూడా ఇంగ్లీష్లోకి చేయటం, అది చాలా చాలా కష్టమైన విషయం. ఇంగ్లీష్ నేటివిటీకి వెస్ట్రన్ నేటివిటీకి చాలా దూరంగా ఉండే కథ. దాంట్లో స్లాంగులు ఉన్నాయి, డైలెక్ట్లు ఉన్నాయి, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా జరిగింది, రాయడం. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భాస్కర్ అంటే తమిళంలో నుంచి ఇంగ్లీష్లోకి వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు ఆ పదాలు నేను ఎట్లయితే తమిళంలో పదాలు ఉన్నాయో ఇప్పుడు మాండయన్ అనే పదం ఉంది, మాండయన్ అనే రాశాను నేను తెలుగులో రాసినప్పుడు. ఇంగ్లీష్లో మాండయన్ అనే అమ్మాయి రాసింది, నేను మాండయన్ అనే రాశాను. భాస్కర్ చూసి ఏమంటాడంటే ఇప్పుడు మాండయన్ అనేది తమిళంలో దాని అర్థం ఏంటంటే బండతలు ఉన్నవాడు అనేది అర్థం. అంటే ఆయన భిక్షగాళ్ళందరికీ వాళ్ళ స్వభావాన్ని బట్టి, శరీర స్వరూపాలను బట్టి వాళ్ళకి పెట్టిన నిక్ నేమ్స్ అనమాట అవన్నీ. వాళ్ళల్లో వాళ్ళు పిలుచుకునే నిక్ నేమ్స్, కానీ వాళ్ళ అసలు పేర్లు ఎవరికి తెలియవు, ఒరిజినల్ పేర్లు ఎవరికి తెలియవు. అలాంటివన్నీ మళ్ళీ భాస్కర్ ఎడిట్ చేయాల్సి వచ్చింది. అంటే అవన్నీ రీడర్కి పడతాయా, రీడర్కి అది అవసరమా లేదా అంటే అది యాజ్ ట్రాన్స్లేటర్స్ మాకు సంబంధించిన విషయం. మాండయన్ అని పెట్టినా బండతల్లుడు అని పెట్టినా పెద్ద డిఫరెన్స్ ఇట్ ఉంటే మేడ్ మచ్ డిఫరెన్స్, బట్ యాజ్ ట్రాన్స్లేటర్స్ ఇట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు us. అంటే అది టెక్స్ట్ చదువుకోవడానికి, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ఆ పేర్లు చాలా ఉపయోగపడతాయి. నార్మల్గా మనం ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇప్పుడు చాలా బుల్లీ చేస్తూను ఇంకో రకంగానో అద్దాలు పెట్టుకున్నప్పుడు గుడ్డోడు వచ్చాడారా అంటాను తప్పితే, అంటే అదొక మనిషిని చెప్పడం మనకి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ క్యారెక్టర్ వాడు ఎట్లుంటాడు అనేది మనం ఊహించుకోవడానికి రీడర్కి ఉపయోగపడుతుంది అది. ఇవన్నీ చాలా ఫైనర్ పాయింట్స్. ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్తో సరిపోల్చి చూరిస్తే కానీ రాయని పాయింట్లు. అంటే జయమోహన్ రాయడం కూడా, అంటే ఇదన్నీ నేను భాస్కర్ నుంచి సముపార్జించిన విజ్ఞానం. చాలా చాలా రూటెడ్గా రాస్తాడు ఆయన, చాలా రూటెడ్గా రాస్తాడు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు అస్ వెన్ వీఆర్ ట్రాన్స్లేటింగ్. ఇవన్నీ కూడా చాలా ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది, చాలా సంతోషం వేస్తుంది ఇట్లాంటి ఫైనర్ పాయింట్స్ అన్నీ కూడా పట్టుకొని చేస్తున్నప్పుడు. అంటే ఇప్పుడు ఇది ఇంగ్లీష్ నుండి సుచిత్ర తీసుకోవడం, నార్మల్గా తమిళ్ నుండి తెలుగు చేయడం చాలా ఈజీ. అంటే ఎందుకంటే ఒకటి ద్రవిడియన్ రూట్ ఉన్న లాంగ్వేజ్ కావడం, రెండోది మనకు ఆ విషయం పక్కన పెడితే వాళ్ళు మాట్లాడితే విషయం మనకు అర్థం అవుద్ది. మనకు హైదరాబాద్లో ఒక మాట ఉంది, భావనంకు సంజో అని. అంటే వాడు చెప్పేటువంటి భాష మనకు అర్థం కాదు కానీ భావం అర్థం అవుతుంది.
కానీ ఇంగ్లీష్లోకి తీసుకొని పోయినప్పుడు Hmm. ఆ కలోక్యువల్ లాంగ్వేజ్ నుండి మనం ఇంగ్లీష్లోకి తీసుకొని పోయినప్పుడు ఆ జనపదం అంత ఈజీగా రాదు ఇంగ్లీష్లో. కానీ తెలుగులో దాన్ని తీసుకొచ్చినప్పుడు భాస్కర్ చేసినటువంటి ఎఫర్ట్ కానీ అది చాలా అవసరం మనకి. ఇంగ్లీష్ చేసేటప్పుడు యాక్చువల్గా తెలుగు నుంచి ఇంగ్లీష్లో చేసేటప్పుడు కానీ తమిళం నుంచి ఇంగ్లీష్లోకి చేసేటప్పుడు కానీ కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి కానీ లేదంటే ప్రావెర్బ్స్ అనుకోండి, సామెతలు అనుకోండి, జాతీయాలు అనుకోండి, వాటన్నిటిలో ఆబ్వియస్గా ట్రాన్స్పోర్ట్ చేయలేం కాబట్టి మనం వేరే రకంగా మార్చుకుంటాం. అక్కడ తెలుగు టు తమిళ్ వచ్చేటప్పటికి గొడవ ఏంటంటే మనకి చాలా సామ్యం ఉంది, భాషలో, పదాల్లో, సామెతల్లో చాలా సామ్యం ఉంది. సో తమిళం నుంచి తెలుగు చేసేటప్పుడు ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే అది జాగ్రత్తగా తెలుగులో ఈక్వివలెంట్ ఉంటే తెలుగులో అదే పడాలి, ఆ సామెతే పడాలి, ఇద్దరికి ఒకే సామెత ఉంటే వేరేది రాయడానికి కుదరదు. అట్లా పదాలు కూడా కొన్ని వాళ్ళకి మనకి సేమ్ పదాలు ఉంటాయి, ఆ పదాలు కాకుండా వేరే పదాలు వాడే ఫ్లెక్సిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. సో అడ్వాంటేజీ ఉంది, ఎందుకంటే నువ్వు అన్నట్టు ఆచార వ్యవహారాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట అరటి పిలకలు గురించి చెప్తుంది అమ్మాయి, 3 సెంటెన్సులు రాసింది అమ్మాయి సుచిత్ర రామచంద్రన్. ఎందుకంటే ఒక వెస్ట్రన్ రీడర్కి అరటి పిలకలు అంటే ఒక అరటి చెట్టు ఉంటుంది, దానికి ఆకులు తీసేసేయాలి, పళ్ళు తీసేసేయాలి, ఇవన్నీ రాసి తెలుగులో నేను అరటి పిలకలని రాసా. అలాంటి సౌలభ్యం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రెస్ట్రిక్టివ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే భాస్కర్ ఇది తమిళ్లో వచ్చిందా రాలేదా, ఇదే సామెత ఇప్పుడు భాస్కర్ చేస్తున్నాడు అనుకోండి తమిళ నుంచి తెలుగులో ఉండే జాతీయాలే తమిళ్లో కూడా ఉంటే అవే వాడాలి, ఆ పదాలు కూడా రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో దేని ఛాలెంజెస్ దానికి ఉంటాయని నేను అనుకుంటా. సో ఈ ఈ పుస్తకం విషయంలోకి వచ్చేసరికి నేను ఈ అనువాదం చేసిన తర్వాత ప్రాసెస్లో ఇంగ్లీష్ కూడా చదివాను అక్కడక్కడ కొన్ని పార్ట్స్, ఆమె ఏమి రాసింది అనేది తెలుసుకోవడానికి. సో ఆ రకంగా చూస్తే ఆమె ఇంగ్లీష్ కూడా యాజ్ ఈజ్గా, అంటే జయమోహన్ ఎలాగైతే తమిళ్లో రాశాడో ఇంచుమించు అలాగే చాలా వరకు చేసేసారు. ఒకవేళ ఇంగ్లీష్ నుంచి మళ్ళీ దాన్ని తమిళకి చేస్తుంటే కూడా జయమోహన్ స్టైల్ పట్టుకొని ఉండకపోయిండొచ్చు, కానీ కంటెంట్, ఆ వాక్య నిర్మాణం అవి అలా ఇంచుమించు అలానే వచ్చి ఉంటాయి. సో అమ్మాయి వీలైనంత వరకు ఒరిజినల్కి దగ్గరగానే చేసింది. సో అది ఇంగ్లీష్లో ఉన్న ఒక గొప్పతనం, ఆమె గొప్పతనం కూడా. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ రీడర్ నుంటే ఒక పబ్లిషర్ దగ్గరకు వస్తున్నా. ఆ, అంటే తెలుగులో ఇప్పటివరకు బోల్డ్ అన్ని అనువాదాలు వచ్చాయి. అనువాదాలకు వచ్చేసరికి మనకందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. అనువాదాలు అంటే ఇష్టంగా వేరే భాషలు సాహిత్యం చదవాలనుకున్నప్పుడు అనువాదంగా చాలాసార్లు అటు ఇటు ఉండడం, సెంటెన్స్ విషయము, రీడింగ్ ఫ్లో, ఈ సమస్యలు ఉంటాయి. అంటే అది ఛాయా అనొక్కటే కాదు, మొత్తంగా తెలుగు సాహిత్యంలో నెమ్మినీలం అనేది అనువాదాలకే ఇట్లా ఉండాలి అనేటువంటి ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. ఆ పుస్తకం పబ్లిష్ చేశాం కనుక, సో తర్వాత వచ్చే అనువాద పుస్తకాలు ఆ స్టాండర్డ్ కనీసం రీచ్ అవ్వాలి అనేటువంటిది ఇవాళ అదొక పారామీటర్గా ఉంది. అధోలోకం దగ్గరకు వచ్చేసరికి మనం ఒక కొత్తగా ప్రయత్నం చేశాం ఛాయా నుండి. ఏంటి, కొంతమంది రీడర్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి పంపించి, బాస్ ఈ ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంది, మేజర్గా రీడింగ్ ఫ్లో ఎట్లా ఉంది, ఇది ఎక్కడైనా మీకు అడ్డు తగులుతుందా ఏ వాక్యం అయినా చదువుతున్నప్పుడు అనేది మనం ట్రై చేసాం. సో చేసినప్పుడు కొన్ని ఇన్పుట్స్ వచ్చాయి. సో ఆ ఇన్పుట్స్ అన్నీ యాజ్ ఎ ట్రాన్స్లేటర్స్ మీరిద్దరు క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా, అంటే రీడర్స్ చదివి ఇవి ఏదైతే ఇన్పుట్స్ ఇస్తారో అవి చాలా వాల్యుబుల్. ఎస్పెషలీ అనువాదం చేసినప్పుడు, సరే అంటే నా ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ నుంచి కాబట్టి నేను ఇంగ్లీష్ నుంచి మాట్లాడతాను. ఇంగ్లీష్లో సెంటెన్స్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, తెలుగులో సెంటెన్స్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. సో ఇన్హరెంట్గా అంటే మనం చేసేటప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏముంటుందంటే మనం ఇంగ్లీష్ సెంటెన్స్ లానే చేసేస్తాం, అంటే వర్డ్ టు వర్డ్ అనువాదం చేసేస్తాం. దాని తర్వాత వాటిని మార్చుకుంటూ పోతాం, పదాలని కానీ దేని కానీ. అంటే మళ్ళీ మనం చేసింది అనువాదంలో ఒక వింతైన ఇదేంటంటే, భాస్కర్ కూడా ఈ విల్ అగ్రీ, మనం రాసిందే ఒక వారం తర్వాత మళ్ళీ చదువుకుంటే మనమేనా ఇంత చండాలమైన సెంటెన్స్ రాసింది, ఇంత చండాలమైన పదాలు రాసింది, అసలు ఏంది ఇది ఇంత మీనింగ్లెస్గా ఉంది అని అనిపిస్తుంది. అది రైటర్స్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ అనువాదంలో చాలా రిపీటెడ్గా అవుతుంది.
సో భాస్కర్ కానీ నేను కానీ ఇది రిపీటెడ్గా ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ రీవిజిట్ చేయటము, అలానే కొన్ని వాక్యాలు ఎన్ని రాసినా మనకు అబ్బా మనం భలే రాసామనిపిస్తుంది. ఎవరో రీడర్ చదివి చెప్తాడు ఏందే ఇది తెలుగు వాక్యంలాగా లేదు అనేది. సో ఇన్నరెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే అది నెమినీలం చేసినప్పుడు కూడా భాస్కర్ మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటి అనుకున్నాం. అది ఇప్పుడు తమిళ కథ చెప్తూ ఉంటే తమిళ పాత్రలు తమిళ పేరున్న పాత్రలు తెలుగులో మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అదే రకంగా సెంటెన్స్ కానీ జయమోహన్ తెలుగులో రాస్తే ఎట్లా ఉంటుందో అదే రకంగా సెంటెన్సెస్ ఉండాలి, అదే రకమైన పదాలు ఉండాలి అనేది గ్రౌండ్ రూల్ మాకిద్దరికి. ఏ అనువాదానికైనా ఉండాల్సిన రూల్ ఏంటంటే నువ్వు దాన్ని తెలుగులోకి అంటే ఏ భాషలోకి తీసుకొస్తున్నా కూడా నీకు నడకంతా ఆ భాషలో నడవాలి. ఆ పాత్రలు మాత్రం అది ఈ ప్రాంతానికి కాదు వేరే ప్రాంతానికి వేరే భాషకు సంబంధించిన తెలియాలి. సో అది జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఎన్నిసార్లు ఎడిట్ చేసినా కూడా కొన్ని ఫ్లోలో మిస్ అవ్వడం జరుగుతుంది. అవి రీడర్స్ ఎస్పెషలీ ఇప్పుడు మనం ఎవరికైతే రీడర్స్కి ఇచ్చామో వాళ్ళందరికీ మనం చేసిన రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని కేవలం తెలుగు నవల్లాగానే చదవండి అనేది మనం రిక్వెస్ట్ చేసాం. దానివల్ల ఏంటంటే మనకు వచ్చిన ఇన్పుట్స్ కూడా వాళ్ళు చాలా చోట్ల పట్టుకొని మనకి ఫలానా చోట ఇది తెలుగు వాక్యం లాగా లేదు, ఫలానా చోట ఇది వేరేది వాడితే బాగుండేది అని సజెషన్స్ వచ్చాయి. అది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది యాక్చువల్గా. అంటే నా దీంట్లోనే ఇంకొక కంటిన్యూషన్ క్వశ్చన్ ఏంటంటే ఈ అధోలోకం లాంటి ఒక అండర్ కరెంట్గా అంతఃసూత్రం ఉన్నటువంటి నవల్ని మనం చాలా చూజీగా లేకపోతే మనం వాడే వాక్యాల పట్ల కానీ పదాల పట్ల కానీ ఆ ఎసెన్స్ని పట్టుకోలేరు. అంటే ఇప్పుడు నెమినీలం కథ నీకు ఇష్టం, నాకు ఇష్టం, భాస్కర్కి ఇష్టం. అంటే చాలాసార్లు అసలు ఇందాక భాస్కర్ చెప్పినట్టు ఈ నెమినీలం అనే కథ ఎందుకు వేశారు పుస్తకంలోనే బోల్డ్ ఎంతమంది రాశారు. మొన్న కాస్త ఇంట్రెస్టింగ్గా హైదరాబాద్ బుక్ ఫేర్లో ఛాయా స్టాల్కి ప్రొఫెసర్ గంటా చక్రపాణి వచ్చి నెమినీలం చదివా అంటే ఆయనకి ఇచ్చిన పర్పస్ వేరు. 100 కుర్చీలు చదువు, ఈ దళిత మూమెంట్స్లో చాలా ఉన్నావు కదా, సో యూ కెన్ రైట్ సంథింగ్ అని. ఆయన వచ్చి లేదరా ఫస్ట్ నేను నెమినీలం అని టైటిల్ ఉంది కదా నెమినీలం చదివా, భలే నచ్చేసింది నాకు, ఎంత బాగా రాశాడు అన్నాడు. అదే టైం మోహన్ కూడా అక్కడే ఉన్నాడు. మోహన్ పిలిచి మోహన్ నెమినీలం కథ నచ్చిందంట ఆయనకి అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు చాలాసేపు. అరే నెమినీలం కథ ఎవడికి నచ్చలేదు, ఈ పుస్తకంలో చాలా మంది నెగిటివ్ రివ్యూ రాశారు. అంటే అది నెమ్మినీలమే కాదు, ఆయన యాత్ర అని ఇంకొక కథ ఉంది అంటే పెరువలి. ఆ టెక్నిక్ ఆయన వాడతాడు, అంటే పెద్ద పెద్ద రచయితలందరూ కూడా వాడతారు అనుకుంటాను, గొప్ప రచయితలు. అదేంటంటే సర్ఫేస్ లెవెల్లో చెప్పే వ్యవహారం ఒకటి ఉంటుంది, కానీ కింద లెవెల్ వ్యవహారం వేరే ఉంటుంది. అసలు చెప్పాలనుకున్నది ఆయన చాలా ఇదిగా చాలా ఇండైరెక్ట్గా ఆబ్లిక్గా రీచ్ అయ్యి దాన్ని ఇండికేట్ చేస్తాడు. కానీ అది ఒకసారి పట్టుకోగలిగితే ఇంకా ఆ కథను మళ్ళీ మర్చిపోం. ఇప్పుడు యాత్ర అనే కథలో దానికే కొన్ని ఇవి ఉంటాయి, అంటే ఇప్పుడు దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి రాసేటప్పుడు. జయమోహన్ కథలో పెరువలి స్టోరీలో అంటే సంథింగ్ సిమిలర్ హ్యాపెన్స్ ఇన్ అధోలోకం ఆల్సో. అంటే ఇవన్నీ రీడర్స్గా నా రెస్పాన్సెస్, ట్రాన్స్లేటర్గా కాదు. ఇవన్నీ పుస్తకంలోకి అధోలోకంలో క్యారీ అయ్యా లేదా అనేది రీడర్స్ చెప్పాలి. బట్ ఒక రీడర్గా నా రిఫ్లెక్షన్ ఏంటంటే ఇందాక అడిగిన ప్రశ్నకు కూడా ఇప్పుడు భాస్కర్ నెమినీలం గురించి ప్రస్తావించాడు, నువ్వు అధోలోకం గురించి. ఇప్పుడు యాత్ర అనే కథలో కూడా సంథింగ్ సిమిలర్ హ్యాపెన్స్. యాత్ర అనే కథ ఒక క్యాన్సర్ పేషెంట్ కదా. క్యాన్సర్ పేషెంట్ ఆయన అసలు తమిళ్లో ఆయన పెట్టిన పేరు పెరువలి, అంటే విపరీతమైన నొప్పి అనేది దాని తమిళ్లో ఆయన పెట్టిన టైటిల్. అది కూడా ఆయన డిసీవ్ చేశాడు ప్రజల్ని నా ఉద్దేశంలో. దాంట్లో ఒక వాక్యం రాస్తాడు. అదేం వాక్యం రాస్తాడంటే వీళ్ళు చుట్టుపక్కల ఆయన క్యాన్సర్ ఉండేది, ఆయన అరిచే అరుపులు అవన్నీ వర్ణిస్తుంటాడు. ఇప్పుడు అధోలోకంలో ఎట్లయితే వీళ్ళందరూ బాధలు పడ్డం ఇవన్నీ వర్ణిస్తుంటాడు, యాత్రలో కూడా వర్ణిస్తాడు ఆయన. వర్ణిస్తూ మోనోలాగ్ ఒకటి ఉంటుంది. మోనోలాగ్ అంటే జయమోహన్ రైటర్ వస్తాడు, ఈయన మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అంటాడు, నా చుట్టూ జరిగిన ఉన్న కృత్యాలన్నిటినీ నేను చూసి వాటికి నేను ఎప్పుడూ అడ్డం పోలేదు, అదన్నీ నన్ను ఊరికేనే వదిలిపెడుతుందా, అదే లోపలికి వెళ్ళి క్యాన్సర్గా మారింది అంటాడు. కరెక్ట్. అసలు ఆ సెంటెన్స్తో నాకు మతిపోయింది. మనకు కూడా జరిగేది అదే కదా, మన చుట్టూ జరిగే అన్యాయాలు, అకృత్యాలు మనం ఏదో బై అండ్ లార్జ్ మనం కంఫర్టబుల్గానే ఉన్నాం చాలా మందితో పోలిస్తే ప్రపంచంలో. మనం అవన్నీ ఆపుతున్నావా? అవన్నీ కనీసం వాటి గురించి ఆలోచిస్తున్నావా?
అనేది అక్కడి నుంచి అసలు నాకు ఆ కథా స్వరూపమే మారిపోయింది. ఫైనల్‌గా నాకు అది అర్థమైంది ఏంటంటే, అంత బాధపడ్డవాడు అదొక స్పిరిచ్యువల్ జర్నీ అనిపించింది. అది 'యాత్ర' అనే కథ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎ క్యాన్సర్ పేషెంట్ ఏదో ఒక రకంగా కొండెక్కి హిమాలయాలు ఎక్కాడు. హిమాలయాలు ఎక్కడం అంటే దాన్ని ఏమంటారు భాస్కర్ అది? ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ కాదు. మానస్ సరోవర్ యాత్ర చేశాడు అనేది ప్రధానం కాదనేది నా ఉద్దేశం. ఇన్ఫ్యాక్ట్ ఆయన అసలు మానస్ సరోవర్ యాత్ర మానసికంగా చేశాడా లేదంటే శారీరకంగా వెళ్ళి చేశాడా అనేది కూడా నాకు ఇర్రెలవెంట్ అనిపించింది ఫైనల్గా అయ్యేటప్పటికి. ఈ విషయంలో ఒక పాయింట్ యాడ్ చేయాలి యాక్చువల్గా. భాస్కర్, బెంగళూరులో మనం బుక్ రిలీజ్ చేసినప్పుడు ఉన్నావు కదా, అవును. వసుధేంద్ర యాక్చువల్గా ట్రెక్ చేశాడు మానస్ సరోవర్ యాత్ర. మన చేసి తర్వాత జయమోహన్ నువ్వు కొన్ని దీంట్లో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ పెట్టావు, నేను ట్రెక్ చేశా అన్నాడు. అంటే దానికి జయమోహన్ అద్భుతమైనటువంటి రిప్లై ఇచ్చాడు. అంటే జయమోహన్ యాక్చువల్గా హిమాలయాలో తిరిగాడు. ఆ కథకి ఏది అవసరమో ఆ ఊహని ఆ కల్పనని జోడించాడు. అది ఫిక్షన్ అనే. సో అట్లానే ఇప్పుడు యాత్ర దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే అధోలోకంలో కూడా సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెన్స్ అని నాకు అనిపించింది. మేము ఇద్దరం చాలా డిస్కస్ చేసాం, నేను భాస్కర్. ఇప్పుడు భిక్షగాళ్ళు ఏమవుతారు, భిక్షగాళ్ళ వేదన, వాళ్ళు పడే వేదన అదంతా ఆయన కళ్ళతో చూసిందే రాశాడు. కానీ కేవలం ఆయన అదే రాయదలుచుకుంటే అది ఒక మామూలు, అది కూడా చాలా మంది రీడర్స్ని అట్రాక్ట్ చేసేది, కథలాగానే ఉండేది. దాంట్లో ఉండే ఇప్పుడు మాంగాండి స్వామి అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. మాంగాండి స్వామి క్యారెక్టర్ ఎప్పుడూ ఏదో ప్రేమికురాలు కోల్పోయినట్టు విషాద గీతాలు పడుతుంటాడు. కథలో ఆయన రాసిన దాని ప్రకారమే మాంగాండి స్వామికి 100 ఏళ్ళు ఉన్నాయో 90 ఏళ్ళు ఉన్నాయో తెలియదు. యాక్చువల్గా దట్ ఈస్ అ స్పిరిచువల్ లాంగింగ్. ఆయన దేవుడి దగ్గరికి చేరుకోవాలని ఆ వ్యవహారం వేరు. అవన్నీ ఆయన రాస్తాడు అక్కడ, ఆ ఉనుకులన్నీ అవన్నీ అక్కడ రాసుకుంటూ వస్తాడు ఆయన అక్కడక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఎండింగ్లో వాడు ఉన్నట్టుండి పండారం అదంతా ఒక గ్రాఫిక్ సీన్ ఉంటుంది. ఆ గ్రాఫిక్ సీన్ తర్వాత వాడు తల పైకెత్తి చూస్తాడు, ఒక నక్షత్రం కనబడుతుంది వాడికి. ఆ నక్షత్రం కనబడిన తర్వాత వాడు మళ్ళీ పైకి తలెత్తి చూడడానికి లోపల ఉన్నప్పుడు తల తిప్పుకుంటాడు వాడు. ఇవన్నీ ఏంటంటే ఇండికేషన్స్, ఇది మామూలు వ్యవహారం కాదు, ఇది ప్యారలల్గా వేరే జరుగుతోంది దీని వెనకాల అనేది చాలా ఇదిగా చెప్తాడు. అట్లానే సేమ్ థింగ్ హీ డస్ ఇట్ ఇన్ ది లాస్ట్ చాప్టర్. ఒక గ్రాఫిక్ సీన్, ఒక భయంకరమైన ఇన్సిడెంట్ని ఆయన డిస్క్రైబ్ చేసి వెంటనే అక్కడి నుంచి పూర్ణచంద్రబింబం కనబడుతుంది అని మొదలు పెడతాడు. ఆ చాప్టర్స్, ఆ లైన్ నాకు చాలా ఇష్టం, ఆ లాస్ట్ చాప్టర్ ఎలా అయితే చేశాడో. సో ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే ఈ నవల్లో కూడా అంత వేదనలో ఉన్నా కూడా వాళ్ళకి ఆలంబనగా వాళ్ళు ఏదో ఒకటి చూసుకుంటారు. ప్రతి వాళ్ళు కూడా, ప్రతి క్యారెక్టర్ కూడా. ఇప్పుడు మంగాండి స్వామి అంటే ప్యూర్లీ స్పిరిచువల్ పర్సన్. ఇప్పుడు రామప్పన్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. రామప్పన్ ఏం చేస్తాడు, వాడికి కుష్ఠరోగి, వాడు విపరీతమైన ఇబ్బందులు పడుతుంటాడు. దాంట్లో కూడా వాడి హోప్, వాడికి హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని వాడు కూతురులాగా చూసుకుంటుంటాడు. అట్లా రకరకాల ఈచ్ క్యారెక్టర్కి కూడా వాళ్ళు దేనికోసం ఒకదాన్ని దగ్గరికి చేర్చుకోవటం, ఒకదాని గురించి వాళ్ళల్లో వాళ్ళు ఆనందపడడం కానీ, వాళ్ళల్లో వాళ్ళు ఇది పడడం కానీ ఉన్న దీన్ని చాలా రియలిస్టిక్గా చిత్రీకరించాడు. కేవలం భిక్షగాళ్ళ బాధల గురించో లేకపోతే వాళ్ళ మీద జరిగే అకృత్యాల గురించో చెప్పాలంటే జయమోహన్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఎస్, సో వీ కేమ్ టు దట్ పాయింట్. అంటే నార్మల్గా ఇందాకంటే మన డెమినిలం కోసం మాట్లాడినా, యాత్ర కోసం మాట్లాడినా, మళ్ళీ అధోలోకం గురించి మాట్లాడుతున్నా. ఇది అవుటర్ లేయర్లో ఒక రకంగా చెప్తూ అండర్ కరెంట్గా చెప్పేటువంటి చాలా విషయాలు ఉంటాయి. అధోలోకం దగ్గరికి వచ్చేసరికి అవి అంటే ఇప్పటివరకు వచ్చిన దాదాపు అన్ని రివ్యూల్లో దీన్ని కేవలం ఇది ఒక భిక్షగాళ్ళ మాఫియా చుట్టూ జరుగుతున్నటువంటి కథ అనేటువంటి అవుటర్ లేయర్లో చూస్తున్నారు. దాంట్లో మనకు అక్కడే మాంగాడు స్వామి క్యారెక్టర్ అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, పండారం క్యారెక్టర్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అహ్మద్ కుట్టి ఎందుకు అంత ఇంటలెక్చువల్గా మాట్లాడతాడు భిక్షగాళ్ళల్లో. అంటే మనకు కొన్ని ప్రియాక్యుపైడ్ నోషన్స్ ఉంటాయి కదా, మెయిన్ స్ట్రీమ్ భద్రలోక జీవనం అంటాం కదా మనం. సో ఆ ప్రియాక్యుపైడ్ నోషన్స్ అన్నిటి చాలా చోట్ల జయమోహన్ బద్దలు కొడుతుంటాడు ఈ క్యారెక్టర్స్తో. అవి చాలా ఇంటెన్స్ ఫిలాసఫీ మాట్లాడుతుంటాయి, ఇంటెన్స్ స్పిరిచువల్ మాట్లాడుతుంటాయి.
అంటే ఒక భిక్షగాడు ఇట్లా మాట్లాడడం సాధ్యమా అని మనం అనుకుంటాం నార్మల్గా. ఒక పని మనిషి వచ్చి సార్ అది అట్లా కాదు సార్ ఇట్లా అని అంటే ఇమీడియట్గా నీకేదో ఎట్లా తెలుసు అనేది మనం ఆశ్చర్యపోతాం. ఇట్లా బోల్డ్ అన్నిసార్లు ఈ నవల్లో మనకు దీన్ని జయమోహన్ చేస్తుంటాడు. నేను అహ్మద్ కుట్టు గురించి ఒకటి చెప్పాలనుకున్నా. సో జయమోహన్కి అంటే ప్రతి ఒక్క రేస్ గురించి ప్రతి ఒక్కరికి ఒక జనరలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ రకంగా కేరళైట్స్ అంటేనే, అంటే మలయాళీస్ అంటేనే ఒక జనరలైజేషన్ ఏంటంటే వాళ్ళు చదువులో పై స్థాయిలో ఉంటారు అనేది ఒకటి. అంటే ఆల్మోస్ట్ 100% లిటరసీ రేట్ ఉంది వాళ్ళకి అనేసి ఒకటి. తర్వాత కమ్యూనిజం మాట్లాడతారు అనేది ఒకటి. ఆ విషయాల్ని జయమోహన్ ఎలా సటైర్ చేశాడు ఈ పుస్తకంలో అనేది, అహ్మద్ కుట్టు కూడా అంతే చదువుతాడు, అంత గొప్పడే. చదివినంత మాత్రాన వాళ్ళకి ఆ నాలెడ్జ్ని డేటాగా పెట్టుకున్నారు, కానీ అది బుద్ధిగా అంటే నాలెడ్జ్గా మార్చుకోలేదు. అవంతా ఒక డేటాగా నిల్వ ఉంటున్నాయి, కానీ అది నాలెడ్జ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు అని చెప్పడానికి ఆ పాత్రలో ఇండైరెక్ట్గా సటిల్గా చెప్పాడు. అంటే ఇప్పుడు మనం అధోలోకంలో నిజానికి చాలా డిస్టర్బింగ్ అంశాలు ఉంటాయి. నెమ్మినీళ్ళంతో పోలిస్తే దాంట్లో ఒక 2 కథలు మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి తప్పితే మేజర్గా చదువుకొని ఇందాక భాస్కర్ అన్నట్టు బెడ్ టైం రీడింగ్ స్టోరీగా చెప్పుకోవచ్చు. కానీ అధోలోకం అట్లా కాదు. చాలా డిస్టర్బింగ్ భాష ఉంటుంది, డిస్టర్బింగ్ విషయాలు ఉంటాయి, కానీ వాటన్నిటికీ ఒక హోప్ ఉంటుంది. వాటినే మనం తెలుగులో అంత కన్విన్సింగ్గా తీసుకొని రావడం కొన్నిసార్లు ఇబ్బంది. అది అంటే కొన్నిసార్లు మనం రీడర్స్గా చదువుతున్నప్పుడు ఇది చెప్పకుండా కూడా చెప్పొచ్చు కదా, సటిల్గా చెప్పొచ్చు కదా అని అనుకుంటాం. కానీ ఆయన సటిల్గా ఏ విషయం చెప్పాలో ఆ విషయం చెప్తాడు. కొన్ని విషయాలనేమో చాలా సీరియస్గా గ్రాఫిక్ నోట్లో చెప్తాడు. అంటే ఇది ఇప్పుడు ఒక్కొక్క రచయిత తను చెప్పదలుచుకున్నది ఏదో ఒక థీమ్ తీసుకోనో ఏదో ఒక రసప్రధానత చెప్తాడు. అంటే కొన్ని సాహసయాత్ర కథలు ఉంటాయి, కొన్ని లవ్ స్టోరీలు ఉంటాయి, కొన్ని విపరీతమైన విషాదము, లాంగింగ్, వెయిట్ చేయటము, ఇలాంటి థీమ్స్తో చెప్పేది ఉంటాయి. నేను చదివిన కొద్దిలో భీభత్స రస ప్రధానంగా చెప్పి ఇంత గొప్ప తాత్వికంగా చెప్పిన నవల నేను చదవలేదు. ఒకసారి అదంటూ అర్థమైన తర్వాత, అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అనే మనం అర్థం చేసుకున్నాం అని మనకు అనిపించిన తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదని నేను అనుకుంటా. అది అర్థం కానంత మటుకు అది మనం బూతులు రాస్తున్నామే. ఇప్పుడు అవన్నీ నేను ఎప్పుడు వినని బూతులు కాదు. ఇన్ఫ్యాక్ట్ టు బి ఆనెస్ట్, నేను కాలేజీలో ఉన్నప్పుడు మేము ర్యాగింగ్ పీరియడ్లో అవన్నీ మాకు నేర్పించారు మా సీనియర్స్. మేము కూడా విచ్చలవిడిగా వాడాము, 4 ఏళ్ళు విచ్చలవిడిగా వాడాము. తర్వాత బయటకు వచ్చి సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత మాలో మధ్యలో ఫ్రెండ్స్లో ఉంటే వాడతాం తప్ప బయట వాడం. సో అంటే ఈ విషయంలో అంటే భాస్కర్ చాలా సార్లు చెప్పాడు, నాకు కొన్ని విషయాలు ఉన్నవి, కొన్ని ఇట్లా ఉన్నవి నేను ట్రాన్స్లేషన్ చేయడానికి ఇబ్బంది పడతాను, నేను వాడి జోలికి పోను అని. కానీ ఇట్ ద సేమ్ పాయింట్ భాస్కర్ ఈజ్ తెలుగు వాయిస్ ఆఫ్ జయమోహన్. సో అధోలోకం భాస్కర్ ఖచ్చితంగా చేయాల్సిందే. అదే ఇందాక అనిల్ చెప్పినట్టు ఆ జయమోహన్ కథల్లో అది భూతైనా కూడా అది ఒక రకమైన, అంటే అనువాదం చేస్తున్నప్పుడు కొన్ని నేను కొన్ని బూతులు రాశాను, అనిల్ కొన్ని కరెక్ట్ బూతులు రాసాము. నాకు ఇన్ని బూతులు వచ్చాయని కూడా అది చేసిన తర్వాత నాకు తెలిసి వచ్చింది. అంటే అట్లా కాదు, నేను రాసిన బూతుల్ని సరిదిద్దేవాడు. తమిళంలో ఇంగ్లీష్ నుంచి చేసావు కదా అనిల్, తమిళంలో బూతుకి అర్థం వేరని. సో అలా బూతులు మార్చాను, అంటే బూతులు కూడా దిద్దాను. సో నాకు ఇన్ని బూతులు వచ్చనే విషయం ఎప్పుడో, అంటే అవి అలా ఉండిపోతాయి, కానీ మనం ఒక ముసుగులో ఉంటాం కదా, అవి సబ్కాన్షియస్గా ఉండిపోయి ఉంటాయి లోపల. అవి అవసరమైనప్పుడు ఇలా బయటపడ్డాయి. విన్నవే అన్నీ మనకి ఈ రోజుల్లో కూడా వింటూనే ఉన్నవే, అవేమి. కానీ ఒకటి ఉంది భాస్కర్, అదేంటంటే వాడడానికి నేను ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు వీటిలో కొన్ని వాడతానే, కానీ రాయడానికి మొట్టమొదటి టైం ఇవన్నీ ఎప్పుడు మనం రాయం కదా, రాసేటప్పుడు అనిపిస్తుంది. తర్వాత అందుకని అంటే ఒక 2 చాప్టర్లు చదివేస్తే అవేవి మళ్ళీ అనిపిస్తుంది. కరెక్ట్. బూతులుగా అంటే ఇప్పుడు ఆ పాత్ర అట్లే మాట్లాడాలి, అట్లా మాట్లాడకపోతే సమస్య. అధోలోకం లాంటి కథలు తెలుగులో ఇంకెవరైనా రచయిత వచ్చి రాసినా కూడా ఆ పాత్ర అట్లే మాట్లాడతాయి. ఎందుకు అట్లా మాట్లాడతాయి అంటే ఆ పాత్ర అంటే వాళ్ళ భాష ఎట్లా వస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతో వస్తుంది.
ఐ మీన్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం అనుకుంటాం కానీ చిన్న చిన్న పనులు చిన్న చితకా పనులు చేసే వాళ్ళే బూతులు మాట్లాడతారు, ఇలాంటి బూతులు మాట్లాడతారని. అది నిజం కాదు. నేను చూసినంత వరకు కార్పొరేట్లో మాట్లాడే అంత పాలిష్డ్ ఇంగ్లీష్లో మాట్లాడే అంత బూతులు మన తెలుగు తమిళ భాషలో కూడా లేదు. నో వాటిని లిటరల్గా ఎస్పెషలీ వెన్ ద పర్సన్ ఇస్ సీనియర్ మోస్ట్ పర్సన్, when he's shouting at I mean, he may not be shouting the engineers or the executives or the employees around him, but he'll be shouting at something else, somebody else. అంటే ఏదో ఒక డిస్కషన్లో ఎవరి గురించో తిడుతున్నారు అనుకోండి, ఆ బూత్కి అర్థం తీసుకుంటే తెలుగులో ఈ బూతే ఉండదు, అంత పచ్చిగా ఉంటుంది. అదే కార్పొరేటే కాదు భాస్కర్, ఎక్కడైనా ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఇప్పుడు వీళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, అమెరికన్ ప్రెసిడెంట్స్ మీటింగ్స్ లో మాట్లాడేది వాళ్ళల్లో వాళ్ళు విత్ ఇన్ దైర్ ఓన్ క్లోజ్ సర్కిల్స్ లో మాట్లాడినా కూడా అవన్నీ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి 40 ఏళ్లకో 50 ఏళ్లకో ఇంకా వాడు పోయాడు, దీంతో ఇది లేదనుకో, వాడికి ఏదో స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంది. ఇదే నిన్న ఏదో కెనడీ మర్డర్ గురించి వచ్చింది కదా, కెనడీ అట్లా అసాసినేషన్ గురించి వచ్చింది. అట్లా రిలీజ్ చేసేటప్పుడు ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు కొన్నేళ్ల క్రిందట అమెరికన్ ప్రెసిడెంట్ ఎలాంటి బూతులు వాడాడు అనేది కూడా రికార్డెడ్ ఉంది. ఆ బూతులతో పోలిస్తే ఇది చాలా మైల్డర్ వెర్షన్ అనుకోవచ్చు. కార్పొరేట్ లెవెల్ వీపీ అంటాడు, ఐ బెట్ ఆన్ మై ఆయిల్ డాష్ అంటాడు. సో దానికి లిటరల్గా అర్థం తీసుకుంటే ఐ మీన్ భరించలేరు ఎవరు కూడా. అది వచ్చేసి పాలిష్డ్గా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కాబట్టి, ఒక ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కాబట్టి అది చెల్లుతుంది. సో బూతులు అనేది ఎక్కడైనా ఉంటాయి. మనిషి ఎమోషన్స్ ఉన్నంత వరకు బూతులు, అదే నవ్వడం ఎలాగ ఒక ఎమోషన్, బూతులు కూడా అలాంటి ఒక ఎమోషనే అని అనుకుంటాను నేను. మీరు ప్రశ్నలు మీదేదో అడుగుతున్నారు, మీ ఇద్దరు సమాధానాలు ఏవో మాకు వచ్చిందని చెప్తున్నా. భయపడి వెళ్ళిపోయాడా? సో అంటే ఇప్పుడు అధోలోకంలోకి వచ్చేసరికి ఈ బూతులు ఒక పార్ట్ అయితే, ఐసి అంటే ఒక రీడర్గా నేను దీన్ని న్యూయాన్సెస్గా చూస్తా. అంటే ఆ పాత్ర అట్లా మాట్లాడకపోతే దాని తాలూకు చాలా ఇంటెన్స్ విషయం కానీ చిన్న చిన్న విషయాలు కానీ అర్థం కావాలి. నిజానికి అహ్మద్ గుట్టి మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా బండతలోడు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏముంటుంది కదా, పిల్లల్ని కనే యంత్రం ఉంటుంది, తర్వాత పాపం వాడు పడుకునేవాడు ఉంటాడు. వాడు వెళ్ళి పాపం ఆ కొడుకును చూద్దాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వేసేటువంటి జోక్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, కానీ దాంట్లో ఒక లోతైనటువంటి జీవన తాత్వికత ఉంటుంది. అట్లే మనకు పోతీ క్యారెక్టర్కి వస్తే, పోతీ క్యారెక్టర్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. పోతీ క్యారెక్టర్ని మనకు పరిచయం చేస్తున్నప్పుడు ఒక షుడ్ పూజారి ఎట్లా ఉంటాడో అట్లా పరిచయం చేస్తాడు. ఈ వేలు పండారన్న వాడితో తిడుతూ ఉంటాడు, అరే నువ్వు ఇవన్నీ చేసుకుంటూ ఏదో కవరప్ కోసం ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు అని. కానీ తర్వాత ఒక సీన్లో చెప్తాడు, వాడి డిగ్రేడేషన్ చెప్తాడు. చెప్పి వీడు ఇట్లుంటాడా అనుకునేసరికి మళ్ళీ క్లైమాక్స్లోకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ని ఎంత ఉన్నతంగా ఎలివేట్ చేస్తాడంటే, అంటే ఒక చాలా దుర్మార్గులైన అటువంటి ఒక పాత్రని సింపుల్గా ఆ మనిషి ప్రజెన్స్ సైలెంట్ చేస్తుంది. అంటే నువ్వు దానికి కాస్ట్ అంటావా, ఆ పూజారికి ఉండేటువంటి ఒక సోషల్ స్టేటస్ అంటావా, ఇంకోటి అంటావా, కానీ చాలా చిన్న విషయం అది. అది అర్థం కాకపోతే ఆ క్యారెక్టర్ అట్లా రాయడం సాధ్యం కాదు. అది పర్సోనా అనే, ఖచ్చితంగా ఆ మనిషి యొక్క పర్సోనా, అంటే ఆ పోతి యొక్క పర్సోనా. పోతి విషయానికి వస్తే మొన్న నేను భాస్కర్ ఎప్పుడో మాట్లాడుతున్నాను, నాదొక థీరీ ఉంది పోతి విషయానికి వస్తే. మేమిద్దరం కొంతసేపు డిస్కస్ చేసి, ఇప్పుడు పోతి విషయానికి అది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే మొదట్లో చేయొచ్చు, చేయకూడదు, చెయ్యొచ్చులేండి, ఏముంది. అంటే మన అనుమానం అది క్యారెక్టర్ అంటే అది మన అనుమానం కదా, అది మనం వి డోంట్ నో. అంటే ఇక్కడ మీరిద్దరు ట్రాన్స్లేటర్లు పబ్లిషర్ సంగతి పక్కన పెడితే ముగ్గురు రీడర్స్ కలిసి పుస్తకం గురించి మాట్లాడారు. అది ఇప్పుడు పోతే వచ్చేటప్పటికి మొదట్లో వీడిని ఏదో అసహించుకున్నట్టు అట్లా అంతా, అంటే చాలా తీసిపారేసినట్టు మాట్లాడతాడు కదా పోతే. మళ్ళీ మందు తాగితే వేరే రకంగా మారుతాడు అతను మాట్లాడేటప్పుడు కానీ ఇది కానీ ఒక పెద్ద తలకాయలాగా ఇతన్ని చివరి దాకా హెల్ప్ చేస్తాడు. ఎస్పెషలీ లాస్ట్ మ్యారేజ్ సీన్ ఒకటి ఉంటుంది,
ఆ మ్యారేజ్ సీన్‌లో జరిగే చాలా విషయాలు నేను మామూలుగా మా రిలేటివ్స్ పెళ్ళిళ్ళలో కూడా చూశాను యాక్చువల్‌గా. అంటే దెప్పి పొడవడాలు, భోజనాలు సరిగ్గా లేవండాలు, ఇంకోటండాలు. ఇప్పుడంటే బుఫేలు, గిఫేలు వచ్చిన తర్వాత అదృష్టవశాత్తు అవన్నీ తగ్గిపోయి ఎవడి పాటికి వాడు తిని వాడి పాటికి ఆడు వెళ్ళిపోతాడు. లేదు అక్కడ కూడా బయటికెళ్ళాక మాట్లాడుకుంటాం కదా మనం వచ్చేసి. లోపలొచ్చి అడగరు కదా! లోపల యాహ్! దెప్పి పొడవరు. వాడి పాటికి ఆడు ఎప్పుడెప్పుడు తిని బయటికి పోదామా అని ఉంటాడు పెళ్లి కూడా చూడకుండా. కాబట్టి సిటీలో జరిగేవి అర్బన్ ఏరియాస్‌లో జరిగే పెళ్ళిళ్ళలో ఇప్పుడు అది వెసులుబాటు ఒకటొచ్చింది. ఇంతకుముందు అది ఉండేది కాదు. ఒక 20 ఇయర్స్ క్రితం నేను చాలా చూసాను అట్లాంటి ఇన్సిడెంట్స్. సో, నాకున్న డౌట్ ఏందంటే ఇప్పుడు పోతి ఆఫ్‌కోర్స్ చాలా తెలివిగలవాడు, వ్యవహారం తెలిసినవాడు కాబట్టి అవన్నీ వాళ్ళని సర్దుతాడు. చివర్లో ఆ అమ్మాయిని కూడా చాలా హోల్ హార్టెడ్‌గా అమ్మాయిని దీవిస్తాడు. ఏదో ఒక పెద్ద వాళ్ళ తాతయ్యో, మామయ్యో చెప్పినట్టు దగ్గరికి పిలిచి ఆమెకు మంచి చెప్పి పంపిస్తాడు. అంటే పోతి మీదున్న మనకేదైతే మొదట్లో ఏర్పడిన ఒపీనియన్ ఉంటుందో అది ఇప్పుడు కొంతమంది రీడర్స్ పండారం గురించి కూడా నాకు అదే పండారం అంటే విపరీతమైన అసహ్యం పుట్టింది. కానీ రాను చివరికొచ్చేటప్పటికి ఆ పెళ్లి దగ్గరికొచ్చేటప్పటికి మాకు చాలా జాలేసింది పండారాన్ని చూస్తే. అది రచయిత ప్రతిభ అని నేను అనుకుంటాను. అంటే అన్నీ గ్రే క్యారెక్టర్సే. దాంట్లో ఎవరు పూర్తిగా విలన్స్ లేరు, పూర్తిగా హీరోలు లేరు. హీరోలు, విలన్లు లేరు ఈ లేరు నాటకంలో. ఈ నాటకంలోనే. అట్లా అవన్నీ ఆయన చూపిస్తాడు దాంట్లో. ఏ మంచి నవలైనా అట్లానే ఉంటుందని నేను అనుకుంటాను. క్లియర్ డిస్టింక్షన్, జడ్జిమెంట్స్ ఏమి ఉండవు దీనికి. సో, ఇంకొక నా థియరీ ఏందంటే పోతి ఎందుకంత హెల్ప్ చేశాడు పండారానికి అనంటే, అది అంటే ఇది జస్ట్ ప్యూర్ స్పెక్యులేషన్. అది ఎప్పుడైనా జయమోహన్ గారిని కలిసినప్పుడు అదేనా అని అడగాలి. ఆయన ముందర ఒక లైన్ రాస్తాడు ఎక్కడో. ఏం రాస్తాడంటే అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే పండారం వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ పండారం వాళ్ళ మదరు తన కొడుకుకి నాన్నెవరు అనేదంటే ఆమె అంటే ఊళ్ళో వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆవిడ చాలా మందితో ఆవిడకి సంబంధం ఉండింది అని మాట్లాడుకుంటారు వాళ్ళు చాలా లూజ్గా ఆమె గురించి. నిజమో అబద్ధం అనేది రచయిత ఎస్టాబ్లిష్ చేయడు. నువ్వు గుడి పూజారి కొడుకురా అని చెప్తుంది ఈవిడ. నువ్వు పండారం వాళ్ళ మదరు చెప్పినట్టు రాస్తాడు రచయిత. నాకు ఒక డౌట్ ఏంటంటే అసలు పోతి కొడుకు పండారం అనేది నాకు ఒక డౌట్ ఉంది. బట్ యాజ్ అ రీడర్ అది నాకు తర్వాత ఎప్పుడో మేమిద్దరం ట్రాన్స్లేట్ చేసేసి పుస్తకం పబ్లిష్ అయిన తర్వాత మాకు వచ్చిన అనుమానం. సరే భాస్కర్ కూడా ఏమో అయ్యిండొచ్చి అడుగుదాం అంటున్నాడు. సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. పోతి ఈజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే ఆ క్వశ్చన్ అడగాల్సింది మనం లాస్ట్ టైం జయమోహన్ కలిసినప్పుడు అధోలోకం మీద అప్పటికి ఆ డౌట్ గంట సేపు మాట్లాడాం. ఇది వారం క్రితం వ్యవహారం. ఇది మేమిద్దరం మాట్లాడుకుంది. సో అందుకని అడగలేకపోయా. మనం పండారం దగ్గరికి వచ్చేసరికి అంటే మొత్తం ఈ అధోలోకం అంతా పండారం చుట్టూతా పండారం నడిపిస్తున్న ప్రపంచం లేదా పండారం భాగమైనటువంటి ప్రపంచం చుట్టూతా నడిచేటువంటి కథ. కానీ పండారం క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అంటే నార్మల్గా సినిమాలో క్యారెక్టర్ గ్రాఫ్ అంటారు. సో పండారం అక్కడ నుండి పళనికి వెళ్ళడం ఇదంతా మళ్ళీ అక్కడ తీసుకొని పోయే పద్ధతి ఎంత అంటే నార్మల్గా మనిషి అనేవాడికి ఎవరికైనా ఆ పండారం అనేటువంటి పాత్ర విపరీతమైనటువంటి అసహ్యము ఇది వస్తుంది. కానీ అక్కడ నుండి వెనక్కి వచ్చేసిన పండారం పోయిన పండారం కాదు. ఇంత దుర్మార్గుడైనటువంటి పండారం విపరీతమైన భక్తి ఉంటుంది. మళ్ళీ నేను పోవాలి కానీ పోయిన తర్వాత ఏం చేయలేదని. అంటే ఒక చాలా చిన్న విషయాలు ఉంటాయి దాంట్లో. ఇది పాపం అక్కడ నుండి వస్తాడు వాడు. అంటే పాపం అంటున్నావు నేను కూడా. అదే చెప్తాను. అంత దుర్మార్గుడు వాడు అని పాపం అంటావు. ఎందుకు వాడు వచ్చిన తర్వాత పాపం కూతురు అడుగుతుంది, నువ్వు తీసుకొచ్చావు కదా అంటే, లేదు నాన్న నీకు కొనిపెట్టా పట్టేలు వాడికి ఇచ్చేసా, వాడి దగ్గర ఉన్నాయి పొద్దున్న నీకు వస్తాయి అంటే ఆ పిల్ల నమ్మదు. నమ్మకపోతే నార్మల్గా ఏం చేస్తావు, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా గట్టిగా అరిచేసి లేదు పొద్దున వస్తాయని చెప్తున్నా కదా అంటాం. వాడు వెళ్ళిపోయి పాపం రాత్రి పడుకున్నటువంటి కంసాలిని లేపి వాడి చేత మళ్ళీ గాజులు చేయించి తీసుకొని వస్తాడు. అంటే తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాడు చాలా ప్యాట్రియార్కు దుర్మార్గుడు ఇదంతా. కానీ కూతురు దగ్గరకు వచ్చేసరికి వాడి క్యారెక్టరైజేషన్ అక్కడ నుండి మారుతుంటుంది. దానికి ముందు ఏంటి, అంత దుర్మార్గుడు వాడికి పోయి పాపం వీళ్ళని కొందాం అనుకుంటాడు. మళ్ళీ కొత్త సరుకు కావాలి కదా అని సరుకు కొనడానికి పోయినప్పుడు అంటే వాడు ఎటువంటి మనుషులతో వ్యాపారం చేస్తాడు వాడు. కానీ అదే మనుషుల్ని వాళ్ళు బయోలాజికల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా అట్లా చేస్తారన్నప్పుడు
వాడు దుఃఖపడతాడు అక్కడ. కానీ ఇప్పుడు మళ్ళీ వాడు వచ్చిన తర్వాత అంత దుఃఖపడ్డవాడు చివరికి ఏం చేస్తాడు, మళ్ళీ ఆమె చోటి అసలు ఆమె నడవలేదు, ఏం చేయలేదు, కానీ ఒకరిని చూసి సరిగ్గా అటు కురుగుపోయినటువంటి పిల్లల్ని పుట్టించాలనుకుంటాడు. మళ్ళీ ఒక దుర్మార్గుడిని నువ్వు చివరికి ఏం చేసావు నువ్వు అంటాడు. కానీ అంటే యాజ్ ఎ రీడర్గా నేనేం ఫీల్ అవుతా అంటే పండారంగా అనుకోడు, కానీ వాడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ప్రతి మనిషి లోపల పండారం ఉంటాడు. ఆ పండారం కూతురు పట్ల వ్యవహరించేటువంటి ప్రేమ, నువ్వు వాడి కింద ఉండే మనుషులతో చూపించేటువంటి కఠినత్వం అందరి లోపల ఉంటుంది. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని, ఒకే మనిషి లోపల ఉండేటువంటి రెండు ఎక్స్ట్రీమ్స్ని, అంటే ఇప్పుడు పైన 7 లోకాలు కింద 7 లోకాలు అంటాం కదా మనం, ఆ 14 లోకాల్లో పైన ఉన్నటువంటి ఒక అల్టిమేట్ లేయర్ పండారం కూతురు పట్ల చూపించేది అయితే, ఈ అధోలోకం పాతాళలోకం ఏదైతే ఉందో పండారం తన కింద ఉన్నటువంటి సరుకుల పట్ల చూపించేది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ యాజ్ రీడర్. యా, నిజం. కరెక్ట్, పర్ఫెక్ట్. ఇప్పుడు నాకు పండారం విషయానికి వస్తే, అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు పైన ఒక పొర లోపల ఒక పొర అని, దాంట్లో ఈ నవల మొత్తం తీసుకుంటే నాకు 2 డిఫైనింగ్ సీన్స్ ఉన్నాయి నాకు సంబంధించినంత మటుకు. ఒకటి ఏంటంటే పండారం వెళ్ళి వాడిని ఒక చోటికి తీసుకెళ్తాడు. వాడు బిచ్చగాళ్ళని కొనుక్కోవాలనుకుంటాడు. కొనుక్కుంటే చిన్న చిన్న పిల్లలు రెడీగా ఉన్నారు, వాళ్ళని కొనుక్కో నువ్వు అని తీసుకెళ్తాడు బ్రోకర్. తీసుకెళ్ళినప్పుడు వాడు అక్కడ వాళ్ళ మొహం మీద యాసిడ్ పోస్తుంటుంది, వాళ్ళని చూసి విపరీతంగా ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు మనం కూడా ఆ సీన్ కానీ ఆ వర్ణన కానీ ఎట్లుంటుందంటే మనకు కూడా చాలా భయం పుట్టించేట్టు, అంటే చాలా బాధ పండారానికే భయం. పండారానికి భయం వస్తున్నా, నేను అక్కడికే వస్తున్నా. పండారానికి చాలా బాధేస్తుంది. పండారం వెనక దీంట్లో కూర్చొని బస్సులో కూర్చొని విపరీతంగా ఏడుస్తాడు. అవన్నీ ఉంటాయి సీన్స్. అది చాలా మైన్యూట్గా హ్యూమన్ నేచర్ని గొప్ప రచయితలు పట్టుకుంటారు అనుకుంటా. ఇప్పుడు పండారం ఏం చేస్తాడు యాక్చువల్గా, పండారం చేసే దుర్మార్గాలు ఏమి సామాన్యమైన దుర్మార్గాలు కాదు. వాడు అసలు పిల్లలు తీసుకొచ్చి 10 ఏళ్ల పిల్లల్ని యాసిడ్ పోయడం కాదు. వాడు చేసేది ఏంటి, వాడు పుట్టించడమే, అట్లా పుట్టించడానికి వాడు ఛాయశక్తిలా కష్టపడతాడు. వాడు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎవరికైతే సరిగ్గా కాళ్ళు చేతులు లేవో, వాళ్ళందరూ అవయవాలు సరిగ్గా లేవో వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని పుట్టించాలని వాడు ఒక పెద్ద ప్రొడక్షన్ లైన్ ఒకటి తయారు చేసుకుంటాడు. అట్ ది సేమ్ టైం ఇది చూడంగానే భయపడతాడు. ఎందుకు అని అంటే అది మనలో కూడా ఉంటుంది. నువ్వు ఇందాక అన్నట్టు మనం చేసే కొన్ని పనులకి ఇది రైట్, మనం చేస్తున్నాం కాబట్టి ఇంత మటుకు అయితే ఇది కరెక్ట్, ఇంత మటుకు అయితే ఇది రాంగ్ అని మనం గీతలు గీసుకుంటాం, లిమిట్ పెట్టుకుంటాం. ఇది మనం పనిలో మనం బిజినెస్లో చేస్తున్నాం పర్లేదు, లేదంటే ఇది మన ఉద్యోగాల్లో చేస్తున్నాం పర్లేదు, ఇట్లా చేయకపోతే ఇది ప్రపంచం ఇట్లానే నడుస్తుంది కాబట్టి మనం ఇట్లా చేయాలి అని కొద్దో గొప్ప కొంతమంది పుణ్యాత్ములే ఉంటారు. కానీ నేను కూడా అట్లాంటి పనులు చేస్తూ ఉంటాను, టు అడ్మిట్. అంటే మనం ఇదైతే, కానీ అదే వేరే వాడు చేసో లేదంటే అలాంటి సిమిలర్ పనే వేరే వాడు చేస్తే మనం వాడిని జడ్జ్ చేస్తాం. పండారం కూడా అందుకనే పండారం అనేవాడు మనకు బాగా, అంటే వాడు మనం బదిలే బాధలు, వాడి చుట్టూ ఉన్న కొన్ని విషాదమైన, ఇప్పుడు వాడు పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాడి బాధ అది చూస్తే మనం వాడిని చూస్తే జాలి పడతాం. అది చాలా బ్యూటిఫుల్గా తీసుకొస్తాడు ఆయన. ఇప్పుడు మనలో జరిగేది నువ్వు అన్నట్టు ఎగ్జాక్ట్గా అధోలోకం ఎక్కడో లేదు, అది ప్రతి వాడిలోనూ ఉంటుంది. అది భిక్షగాళ్ళలోనో పండారం లాంటి ఒక బిజినెస్ మ్యాన్లోనో, క్రూయల్ బిజినెస్ మ్యాన్లోనే కాదు, మనలో కూడా ఉంటుంది అనేది అది ఒకటి. ఇంకో బ్యూటిఫుల్ ఇదేంటంటే వాళ్ళిద్దరు పడుకొని ఉంటారు, భార్య భర్త పడుకొని ఉండి వాళ్ళు అనుకుంటారు అసలు మనకి ఏ కష్టం రాదు, మనం ఏం పాపాలు చేసాం కనుక, మనం అన్ని మంచి పనులే చేసాం కదా అని. అది మనలో కూడా చాలా మంది మనం అనుకుంటాము, మనం ఏం పాపాలు చేయమా అంటే మన ప్రవర్తన వల్ల కానీ మనం చేసే పనుల వల్ల కానీ తెలిసో తెలియకో బాధపడ్డము, విల్ఫుల్గా మనం చేసేవి కూడా ఉంటాయి. అది చాలా బ్యూటిఫుల్గా హ్యూమనైజ్ చేస్తాడు ఆయన క్యారెక్టర్. సో ఇట్ ఈస్ అన్ అటాప్సీ ఆఫ్ అన్ ఎవ్రీ ఎస్ every human being provided you are willing to admit it, right? యా, అంటే నువ్వు ఒకటి దాన్ని చదివిన తర్వాత ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అంటే ఆయన మొత్తానికి డిసైడ్ చేసి పెట్టాడు, అందులో డౌట్. రెండోది అంటే చాలా అండర్ కరెంట్గా చదువుతున్నప్పుడు ప్రతి పాత్రలో ఈ 2 షేడ్స్ ఉంటాయి. ప్రతి పాత్ర అది పోతీలో ఉంటుంది, వాళ్ళ ఇంటికి వచ్చి చాడీలు చెప్పాలనుకునే ముసలమ్మలో ఉంటుంది, పండారంలో ఉంటుంది, ప్రతి ఒక్కట్లో ఇది ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ సైడ్, ఒక నెగిటివ్ సైడ్. దీంట్లో ఆ రెండింటిని చాలా ఎక్స్ట్రీమ్ గా చెప్తాడు ఈ మనిషి. అది చాలా హిట్ చేస్తుంది జనాలకి.
దీంట్లో కూడా ఇంకోటి ఉంది. దీంట్లో 2 నా ఉద్దేశం ప్రకారం 2 ప్యూర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అది ఒకటి మంగాండి స్వామి ఒక ఎక్స్‌ట్రీమ్‌లో అయితే, ఇంకో ఎక్స్‌ట్రీమ్‌లో వండిమల్లయ్య అని ఒకడుంటాడు. వాడు కూడా ఏదో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు వాడు కర్తవ్యం. కర్తవ్యం నిర్వహిస్తాడు తప్ప దాని గురించి పెద్దగా ఏం ఆశించాడు. వాడు వాడు నిర్దోషి వాడు. వాడు వాడు ప్యూరెస్ట్ నిర్దోషి ఫామ్ అన్నట్టు. వాడు. అది కూడా నిర్దోషిని అట్లా అట్లా చెప్తారు. వాడు ప్యూరెస్ట్ ఫామ్ అంటే ఒక పక్క ఏమో అంత స్పిరిచువల్ గా ఉండే మంగాండి స్వామి ఎట్లయితే ప్యూరెస్ట్ క్యారెక్టర్, అతి వండిమల్లయ్య. దుర్మార్గంగా హత్యలు చేసే వండిమల్లయ్యని కూడా జయమోహన్ ఎట్లయినా క్యారికేచరైజ్ చేసి చూపిస్తాడు. అంటే వీళ్ళంతా నిర్దోషులు పాపం. ఆ నిర్దోషి. క్యారెక్టర్ ఉంటుంది కదా, నేను కుయ్యను. నిర్దోషిని అంటుంటాడు పాపం వాడు. కుయ్యను. అంటే నువ్వు ఇందాక అన్నావు కదా ఒక పార్ట్, అది కూడా ఇప్పుడు మనం చేసే ఏదో పనులకి మనం చాలా ఆపాదించుకొని మనం చాలా దాన్ని వేరే స్థాయిలో నిలబెడతాం. ఇప్పుడు వాడు అంటాడు కదా కూర్చొని, ఈ ఆత్మలన్నీ మనలాంటి ఆత్మలు ఉంటాయి, మనకంటే తక్కువ ఈ ఆత్మలు తక్కువ ఉంటాయి, చిన్న 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 ఆత్మలు. చిన్న ఆత్మలు ఉంటాయి, వాటిని అన్నిటి మనం కాకపోతే ఎవడు కాపాడాలి అంటాడు వాడు. సో అది మన గురించి రాసిన కథే తప్ప పళనిలో ఉండే ఒక కాంట్రాక్టర్ గురించో ఒక బిజినెస్ మెన్ గురించో రాసింది కాదని నాకు అనిపించింది. అంటే జయమోహన్ దగ్గర ఆథర్ దగ్గరికి వస్తే దేర్ ఆర్ కాంట్రవర్సీస్ అరౌండ్ జయమోహన్. జయమోహన్ బీయింగ్ ఏ మలయాళీ హూ రైట్స్ ఇన్ తమిళ్. మలయాళీలను అంటే సహజంగా మనకేముంటుంది, తెలుగు వాళ్ళం కాబట్టి కాస్త తెలుగు మీద ప్రేమ ఉంటుంది. కానీ జయమోహన్ మలయాళీ ఉండి విపరీతంగా మలయాళీని అనేసుకుంటాడు. ఎంత హార్స్ క్రిటిసైజ్ చేస్తాడంటే అంత హార్స్ క్రిటిసైజ్ చేస్తాడు. దీంట్లో ఆ క్యారెక్టర్ని పెట్టడం ద్వారా, ఆ నాయర్ క్యారెక్టర్ని పెట్టడం ద్వారా. రెండోది ఏంటి అంటే ఇప్పుడు జయమోహన్ ఒక స్పిరిచువల్ లేయర్లో ఉంటాడు. ఆ స్పిరిచువాలిటీకి రిలీజియన్కి మధ్య ఎప్పుడూ ఒక గీత ఉంటుంది. ఆ గీతను ఎట్లా డిఫైన్ చేస్తావు అనేది అదొక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఆ లైన్ మీద ఉంటే, ఆ లైన్ మీద ఉన్న జయమోహన్ నువ్వు లైన్ అవతల నుండి చూస్తున్నప్పుడు లెఫ్ట్కి కనిపిస్తాడు, యువతల నుండి చూస్తున్నప్పుడు రైట్కి కనిపిస్తాడు. అంటే అదో లోకంలో ఆ లైన్ని డిఫైన్ చేశాడు జయమోహన్. జయమోహన్ ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు అంటే జయమోహన్ సెంటర్ అంటావా అంటే కాదు. వెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్, జయమోహన్ టుక్ ఎ స్టాండ్. ఎస్, ఈ టేక్స్ చాలా సీరియస్గా తీసుకుంటాడు. అంటే ఇప్పుడు నువ్వు లెఫ్ట్ అనుకుంటే అట్లేం లేదు. ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి గొప్పతనాలు చాలా సింపుల్గా ఉంటుంది కదా. వాడు ఏమంటాడు, నాయర్ కాదు ఇప్పుడు మంగాడు స్వామిని తీసుకొని పోయి స్వామిని చేస్తాడు. తర్వాత అది వర్కౌట్ కాదు. ఎందుకు కాదంటే ఒక మనిషి జీవితంలో కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఆర్ట్ రాదు. సో ఆ ఆర్ట్, అది మంగాడ స్వామి పాడే పాట, భాస్కర్ చేసే అనువాదమా, ఇంకొకరు రాసే పోయమా, దట్స్ డిఫరెంట్. దేర్ షుడ్ బి ఏ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ద పర్సన్. సో ఆ పర్సన్లో అది లేనప్పుడు అది రాదు. ఆ ఓవరాల్ ఎసెన్స్ని తీసుకొని చేస్తున్నప్పుడు తర్వాత ఏం చేస్తాడు, వీడు వచ్చిన తర్వాత వర్కౌట్ కాదు బిజినెస్. బస్ ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇవన్నీ చాలా తుచ్చమైనటువంటి విషయాలు, పార్టీ ఇటువంటి వాటిని ఒప్పుకోదు. సో అది చేయడానికి మా అల్లుడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. సో నేను చాలా స్టాంచ్ కమ్యూనిస్ట్ అండి. రిలీజియన్ వ్యవహారాల్లో నా అల్లుడికి ఇచ్చేస్తాను. రిలీజియన్ వ్యవహారాల్లో నేను వేలు పెట్టినా. వాడు దాన్ని అభ్యుదయమని కూడా అంటాడు. పార్టీ అది చాలా ప్రోగ్రెసివ్ వ్యవహారం అన్నది. ఇది కేవలం అధోలోకం అనేటువంటి ఆ భిక్షగాళ్ళ చుట్టూతో రాసింది కాదు. ఇట్ ఈస్ మచ్ బియాండ్ దెన్, మచ్ బిగ్గర్ దెన్ అనేటువంటి ఒక ఫిలాసఫికల్ అవుట్లుక్ ఏదైతే ఉందో దాన్ని జయమోహన్ దీంట్లో చెప్తుంటాడు. దాన్ని యాజ్ ట్రాన్స్లేషన్లోకి తీసుకొని రావడం కూడా ఇట్స్ అన్ ఆర్ట్. యాజ్ అ రీడర్ వాట్ ఐ బిలీవ్. అది అంటే ఇప్పుడు నేను దీన్ని ఇంగ్లీష్లో చదవలేదు, అక్కడక్కడ చదివా సుచిత్ర తెలుసు కనుక. తమిళ్ నాకు ఖచ్చితంగా రాదు కాబట్టి నేను తమిళ్లో ఏముందో చెప్పలేను. కానీ ఒక పుస్తకం చదువుతున్నప్పుడు దాని రివ్యూస్ ఇంగ్లీష్లో వచ్చినవి, తమిళ్లో వచ్చినవి చదువుతున్నప్పుడు తెలుగులోకి వచ్చినప్పుడు అంత క్యారీ అయిందా లేదా అనేది ఒక ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటాను నేను. దీంట్లో ఉండేటువంటి మైన్యూట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ మైన్యూట్ థింగ్స్ని పట్టుకొని చెప్పడం అనేది, అంటే మధ్యలో మనం మాట్లాడుకున్నాం కదా, ఏది మనం ఎన్నుకునేటువంటి పదాలు మనం ఏ విషయాన్ని చెప్పదలిచామో మనకు చెప్తాయి. చాలాసార్లు అనువాదంలో జరగని పని ఏంటంటే సింపుల్గా చెప్పేటువంటిది. అంటే ప్రతి పదార్థాలు ఉంటాయి, ప్రతి పదానికి బోల్డన్ని అర్థాలు ఉండేటువంటివి వాడుతుంటాం మనం. కానీ ఈ కాంటెక్స్ట్లో ఈ పదమే వాడాలి అనేటువంటిది ఉంటుంది కదా, అది మనకు అధోలోకంలో కానీ నెమ్మరీలలో కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది.
యాజ్ మచ్ యాజ్ ఒరిజినల్ ఉంటుందో సోర్స్ లాంగ్వేజ్ నుండి ఇక్కడికి తీసుకున్నాడు. ఆ- ఆ రైటింగ్ కొన్నిసార్లు మనల్ని పుష్ చేస్తుంది. అది ఒక లెవెల్ వచ్చేదాకా మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. జయమోహన్ రైటింగ్ అట్లా ఉంటుంది అనేది నేను అనుకుంటా. అది భాస్కర్ చేసిన అనేక కథలు నిమినీలమైన అభిస్ అంటే అధోలోకంలో అయినా అంటే నీకు చదువుతున్నప్పుడు నువ్వు రీడర్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతావో అది తెలుగులోకి క్యారీ అయ్యేదాకా నువ్వు కష్టపడతావు. అదే లోకంలో మనం వచ్చేసి ఒక పిక్చర్ ఏంటంటే అంటే అదేదో కష్టమైన నవల, చదవడానికి బాధాకరమైన నవల అనుకుంటాం, కానీ చదవడం మొదలు పెడితే కానీ తెలియదు. ఆల్మోస్ట్ ప్రతి పేజీకి ఒక సటైరు, ఒక ఆలోచించే చేసే ఒక వాక్యము ఉంది అనే విషయం, నవ్వు పుట్టించే ఒక జోకు, అంటే సటిల్ జోక్స్ చాలా ఉంటాయి. కథ మొత్తం, నవల మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఒక పెళ్ళిలో భోంచేసిన తర్వాత ఒక ముసలాయన అంటాడు, వాడు వంట చేసిన వాడు వంటవాడా లేకుంటే చాకలి వాడా అంటాడు. అంటే అంత సోడా వేశాడు అనేసి. ఒకప్పుడు బట్టలు ఉతకడానికి సోడా వాడేవారు. సో సో ఇట్లాంటి జోకులు అంటే త్రూ అవుట్ ద బుక్ ఉన్నాయన్నమాట. ప్రతి చాప్టర్లోనూ అక్కడక్కడ నీకు జోకులు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ నవల వచ్చేటప్పటికి ఎందుకని ఇది కేవలం బిచ్చగాళ్ళకి సంబంధించిన నవల మాత్రమే కాదు అని అనుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే ఆయన కాంట్రాస్ట్ చూపిస్తుంటాడు కదా, నవల్లో అంతా కాంట్రాస్ట్ చూపిస్తాడు ఆయన. ఒక పక్క భిక్షగాళ్ళు పడే ఇబ్బందులు అవి చూపిస్తూ వాళ్ళలో ఉన్న హ్యూమర్ చూపిస్తాడు, మంగాండి స్వామి లాంటి స్పిరిచువల్ పర్సన్ని చూపిస్తాడు, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీంట్లో జరిగే ముఖ్యమైన సీన్లు ఇంక్లూడింగ్ లాస్ట్లో పెళ్ళితో సహా అవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవళం పరిసరాల్లోనే జరుగుతాయి. అవి పళనిలో కావచ్చు, నాగర్కోయిల్లో కావచ్చు. సో చదివింది ఏంటంటే నేను ది అబ్సల్యూట్ బ్యూటిఫుల్ హ్యూమన్ ఫామ్ ఎట్లా ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేది ఒక నానుడి, అది అనుకునేది, అది స్తోత్రాల్లో కూడా ఉంటుంది చదివితే. సో ఒక అబ్సల్యూట్ బ్యూటిఫుల్ ఫామ్ని, ఒక డివైన్ ఫామ్ని అత్యంత బీభత్సంగా, అత్యంత అమానుషంగా ఉండే ఒక అధోలోకానికి ఆ మధ్యలో చూపించే కాంట్రాస్ట్, ఆ ప్యూర్ ఫామ్ ఏదైతే అబ్స్ట్రాక్ట్ స్పిరిచువల్ ఫామ్కి చేరుకోవడానికి పడే మనిషి వేదనే అధోలోకం అని నేను అనుకుంటా. బాగా కన్క్లూడ్ చేశారండి. ఎగ్జాక్ట్ ఆ పాయింట్ దగ్గరికి వస్తే, అంటే ఇప్పుడు అధోలోకంలో ఆయన చేసేదంతా అంటే స్టార్టింగ్లో అనిల్ చెప్పాడు, ఇది ఒక చాలా దుర్మార్గమైనటువంటి దారుణం నడుస్తుంటుంది అక్కడ, కానీ ఆ గ్రాఫిక్ సీన్ ఒకటి నడుస్తుంటుంది. కంక్లూజన్లోకి వచ్చేసరికి మళ్ళీ ఒక పండు వెన్నాళ్ళు చూపిస్తాడు ఆ మనిషి అని. అంటే ఇప్పుడు ఆ చివరిలో నేను చదువుతా దాన్ని. పండు వెన్నెలకేం తెలుసు మండుతున్న గుండె వెతలు, వాన కురిసే నల్లమబ్బు కడగ్గలదా గాయాల మరకలు, బాసలెన్నో చేసుకున్న రాతలెవరూ మార్చలేరే, రామప్ప చేతికర్ర ఒళ్ళో పెట్టుకొని పాటకు తాళం వేస్తున్నాడు, ఆమె చెక్కపెట్టమే తెరుస్తున్నాడు. సో అంటే నీకు ఆ నవల మొత్తం అధోలోకం, పాతాళ లోకం అని మనం ఏదైతే మాట్లాడుతుంటామో, అబీస్ ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా మాట్లాడితే, ఆ అబీస్ని చెప్తున్నటువంటి ఈ నవల చివరి వాక్యం ఏంటి, అతని మొహాన ఒక నవ్వు విరిసింది, నవ్వు మెరిసింది.